టు RN99 న్యూస్. వివరాల్లోకి వెళ్తే బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని బొగ్గు గనుల బహిరంగ వేలాన్ని నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసన. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి రంజిత్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి కార్పొరేట్లకు కట్టబెట్టడమే బీజేపీ విధానమన్నారు. కేంద్ర ప్రభుత్వం గనుల ప్రైవేటీకరణ భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కేటాయించాల్సిన బొగ్గు గనులను బహిరంగ వేలం పేరుతో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూసిందన్నారు. పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఇలా సింగరేణి బొగ్గు బావుల వేలంపాటలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇలా సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి సహజ సంపద అయినటువంటి సింగరేణిని ఇలా ఆదాని అంబానీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఇలా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉంది.